నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కలల సౌధం, అన్నపూర్ణ స్టూడియో. కొండలు బండలు, లోయలు మిట్టలు, పల్లాలు, బండరాళ్లతో నిండిన ప్రదేశంలో ఒక అత్యద్భుతమైన స్టూడియోను నిర్మించి తెలుగు చిత్ర పరిశ్రమకు తన వంతు కానుకగా అందించారు అక్కినేని. ఈ నిర్జన ప్రదేశానికి ఎవరు వస్తారు అని చాలామంది వ్యంగ్యంగా మాట్లాడినా ఆయన పట్టించుకోలేదు, వెనకడుగు వేయలేదు. తన పిల్లల చదువు నిమిత్తం మద్రాసు నగరం నుంచి అక్కినేని హైదరాబాదుకు షిఫ్ట్ అయ్యాక ఆయన చిత్రాల షూటింగ్స్ నగరం నడిబొడ్డున ఉన్న సారథి స్టూడియోలో జరిగేవి. నవయుగ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆధ్వర్యంలో ఆ స్టూడియో ఉండేది. అయితే తమ సంస్థ పంపిణీ చేసిన హీరో కృష్ణ నటించిన దేవదాసు చిత్రానికి పోటీగా అక్కినేని తన దేవదాసు చిత్రాన్ని విడుదల చేయడంతో నవయుగ సంస్థ ఆగ్రహించింది. అక్కినేని హీరోగా అంజలి పిక్చర్స్ సంస్థ నిర్మించే మహాకవి క్షేత్రయ్య షూటింగ్ కోసం సారథి స్టూడియో వారిని సంప్రదిస్తే ఫ్లోర్స్ ఖాళీగా లేవనే సమాధానం వచ్చింది. చివరి క్షణంలో నవయుగ వారు అలా చేయడంతో అప్పటికప్పుడు బెంగళూరు వెళ్ళి మహాకవి క్షేత్రయ్య షూటింగ్ అక్కడ చేశారు. తను కూడా సొంతంగా ఒక స్టూడియో నిర్మించుకోవాలనే పట్టుదల అప్పుడే అక్కినేనిలో మొదలైంది. ఆ సమయంలో జలగం వెంగళరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రభుత్వం తనకు కేటాయించిన 22 ఎకరాల స్థలంలో 1975 ఆగస్టు 14న స్టూడియో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన మనవడు చిన్నారి సుమంత్తో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత వర్షాలు తగ్గే వరకు ఆగి అక్టోబర్ 9 నుంచి అసలు పని ప్రారంభించారు. కొండలు ఛేదించి బండలు పగలగొట్టి కేవలం 97 రోజుల్లో 2 ఫ్లోర్స్తో స్టూడియోను సిద్ధం చేసిన సాహసి అక్కినేని. ఆయనకు అన్ని విధాలుగా అండగా నిలిచారు అన్నపూర్ణమ్మ. సరిగ్గా 50 ఏళ్ల క్రితం 1976 జనవరి 14న ఆనాటి దేశాధినేత ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ స్టూడియోను ప్రారంభించారు. రాష్ట్రపతితో ఒక ఫిల్మ్ స్టూడియోను ప్రారంభింపచేయటం చరిత్రలో అదే మొదలు చివర కూడా. ఆనాటి రాష్ట్ర గవర్నర్ మోహన్ లాల్ సుఖాడియా, ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, నటరత్న ఎన్టీఆర్, నడిగర తిలకం శివాజీ గణేశన్, విజయ సంస్థ అధినేత నాగిరెడ్డి, నటీమణులు కళాభినేత్రి వాణిశ్రీ, కాంచన, రాజసులోచన, సూర్యకాంతం, జయసుధ, ప్రభ, మంజుల తదితరులు హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమా సెక్రటరీ. అక్కినేనిపై చిత్రీకరించిన తొలి షాట్కు రాష్ట్రపతి సతీమణి బేగం అబిద కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నాగిరెడ్డి తొలి క్లాప్ ఇచ్చారు. ఓకే, టైం అయ్యింది అంటూ కెమెరా ముందు తొలి డైలాగ్ చెప్పారు అక్కినేని. అన్నపూర్ణ స్టూడియోలో మొదట 8 ఫ్లోర్స్ నిర్మించాలని అక్కినేని ప్లాన్ చేశారు. తరువాత దాన్ని 4 ఫ్లోర్స్కు పరిమితం చేశారు. రికార్డింగ్ థియేటర్ కూడా నిర్మించాలని అనుకున్నారు. కానీ తన సోదరుడు ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియోలో రికార్డింగ్ థియేటర్ను నిర్మిస్తుండటంతో తన ఆలోచనను విరమించుకున్నారు అక్కినేని. అన్నపూర్ణ స్టూడియోలో కొన్ని వందల చిత్రాల షూటింగ్స్ జరిగాయి. ఇప్పుడు ఏఎన్ఆర్ లేరు, అన్నపూర్ణమ్మ లేరు. కానీ వారి తీపి గుర్తుగా అన్నపూర్ణ స్టూడియో సజీవంగా నిలిచి ఉంది. స్టూడియోలోని ఏ చెట్టును కదిలించిన అన్నపూర్ణమ్మ అనురాగాన్ని, అక్కినేని ఊసుల్ని ఆత్మీయతతో చెబుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.